సూచన యొక్క శక్తి. హార్ట్ఫుల్నెస్ సూచనా శక్తి మీద ఆధారపడి ఉంది. దీనినే సంకల్పం అని కూడా అంటారు. మనం దీనిని గురించి ఇంతకుముందే ప్రార్థన అనే అధ్యాయంలో చెప్పుకున్నాము. కానీ ఈ సూచనల సూక్ష్మత్వంలో విభిన్న స్థాయిలు ఉన్నాయి. వాటిని ఈ క్రింది ఉదాహరణతో తెలుసుకుందాము. ముగ్గురు స్నేహితులు రాత్రి భోజనం చేసేందుకు ఒక హోటల్కు వెళ్ళారు. ఆ హోటల్ కిటకిటలాడుతూ ఉంది. వారు తొందరగా భోంచేసి వెళ్ళాల్సి ఉంది కాబట్టి భోజనానికి ఆర్డర్ ఇచ్చేందుకు ఆత్రంగా అసహనంతో ఎదురు చూస్తూ ఉన్నారు. వారిలో ఒకడు అటువైపుగా వెళ్ళిపోతున్న వెయిటర్ మీద, "ఇదిగో ఇలా రా, మేము ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నాము" అని అరిచాడు. అది ఒక ఆజ్ఞ. వెయిటర్ సరేనని త్వరలోనే తెస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. 5 నిమిషాలు గడిచాయి. మరో వెయిటర్ అటువైపు వచ్చాడు. ఆ స్నేహితులలో రెండవవాడు కాస్త మర్యాద తెలిసిన సౌమ్యుడు. "మేము ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నాము" అని ఆ వెయిటర్తో సౌమ్యంగా చెప్పాడు. ఇది ఒక అభ్యర్థన. అంత శక్తివంతంగా చెప్పినది కాదు, కానీ కొంత ఆజ్ఞాపించడం ఉంది. ఆ రెండవ వెయిటర్ కూడా త్వరలోనే తెస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కాసేపటి తరువాత వెయిటర్ తిరిగి వచ్చాడు. మూడవ స్నేహితుడు చిరునవ్వుతో, "నీ కోసం మేము సిద్ధంగా ఉన్నాము, థ్యాంక్స్" అని అన్నాడు. వెయిటర్ కూడా చిరునవ్వు నవ్వి ఆర్డర్ తీసుకున్నాడు. పై ముగ్గురిలోనూ చిట్ట చివరివాడు అత్యంత సున్నితంగా సూక్ష్మమైన సూచనలా చెప్పాడు. ఈ ముగ్గురి విధానాలలో ఎంత పెద్ద తేడా ఉంది! వీటిల్లో దేనికి అత్యంత శక్తివంతమైన ప్రభావం ఉందని మీరు అనుకుంటున్నారు? అన్నింటిలో ఉన్నట్లే ప్రకృతిలో కూడా అత్యంత సూక్ష్మమైనదే ఎప్పుడూ అత్యంత సమర్థవంతమవుతుంది. మనం చేసే ప్రతి పనికి సరిసమానమైన వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుందనే న్యూటన్ మూడవ సిద్ధాంతంలా మనం బలవంతంగా శక్తిని ఉపయోగించినప్పుడు ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా సాధన చేస్తున్నప్పుడు కూడా మీరు వివిధ సూక్ష్మత్వపు స్థాయిలలో సూచనలు చేయవచ్చు. ఉదాహరణకు, నిర్మలీకరణ చేస్తున్నప్పుడు "ఈ ముద్రలన్నీ పోవాలి, నా స్నేహితుడు నన్ను నిరాశకు గురిచేశాడు, నేను అనుభవిస్తున్న ఈ కోపమంతా నా వెనుక వైపు నుండి పోవాలి" అని మీరు అనుకున్నారనుకోండి. అటువంటి బలమైన ప్రయత్నం వలన మీరు కష్టపడతారు. ఎందుకంటే దేనినైనా మీరు బలవంతంగా తొలగించే ప్రయత్నం చేసినప్పుడు వాస్తవానికి మీరు దాని ప్రభావాన్ని మరింత తీవ్రంగా ఉండేటట్లు చేస్తారు. ఇది పోవాలి అనే ఉద్దేశంతో మీరు కూర్చున్న క్షణం మీరు దానిని మరింత అధ్వాన్నంగా మారుస్తారు. మరింత ప్రశాంతంగా, మరింత సూక్ష్మమైన పద్ధతిలో కూడా చేయవచ్చు. ప్రశాంతంగా కూర్చుని ముందుగా మీ హృదయపు లోతుల్లో ఒక ప్రార్థనాపూర్వక స్థితిని సృష్టించుకోండి. ఆ తరువాత వీలైనంత తక్కువ శక్తితో "నా ప్రభూ, ఇది తొలగించబడుగాక" అంటూ చాలా సున్నితమైన ఒక సూచన ఇవ్వండి. ఇది హృదయపు లోతుల నుండి వెలువడే ఒక ప్రార్థనాపూర్వక సూచన. ప్రార్థన ఎందుకంత ముఖ్యమో చెప్పడానికి ఇది మరో కారణం. మనం ప్రార్థన చేయడంలో ప్రావీణ్యాన్ని సంపాదించినప్పుడు మార్పు తీసుకువచ్చేందుకు మన సూక్ష్మమైన శక్తి మరింత శక్తివంతం అవుతుంది. ఈరోజు ఇది తప్పకపోవాలి అనే ఆలోచనను మీరు బలంగా చేసినప్పుడు కూడా నిస్సందేహంగా ఏదో ఒకటి జరుగుతుంది. మనం ఆజ్ఞాపించినా, అభ్యర్థించినా, సూక్ష్మమైన సూచన ఇచ్చినా, లేదా ప్రేమతో ప్రార్థనాపూర్వకంగా ఉన్నా ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే ప్రకృతి ఎల్లప్పుడూ స్పందిస్తూనే ఉంటుంది. కాకపోతే ఆ స్పందన మనం ఉపయోగించే సూక్ష్మత్వ స్థాయిని బట్టి ఉంటుంది. అందుకని మీరు సాయంత్రం వేళ నిర్మలీకరణ సాధన చేసినప్పుడు మీ హృదయం లోతులకు వెళ్ళేందుకు ప్రయత్నించి మీకు వీలైనంత సున్నితంగానూ సూక్ష్మంగానూ సూచనలను ఇచ్చి
నిర్మలీకరణ జరుగుతున్నప్పుడు స్వచ్ఛత, పవిత్రత ఎంత సులువుగా పైనుండి దిగి వస్తూ ఉందో గమనించండి. ఆధ్యాత్మిక జీవితంలో మనం మరింత ముందుకు వెళ్ళినప్పుడు పనులన్నీ మామూలుగానే సంభవిస్తూ ఉంటాయి కాబట్టి ఏ ఆలోచన అవసరం లేని సహాయం వస్తుంది. ప్రారంభంలో మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ఉంటాము. ఇది సంభవించుగాక, ఇది తొలగించబడుగాక, ఆమెకు ధైర్యం కలుగుగాక అంటూ మన ప్రార్థనాపూర్వక సూచనలు అంతకంతకు సున్నితంగా మారుతాయి. కానీ దాని తర్వాత ఏమి జరగాలో అదే జరుగుతుంది అంటూ కొంతసేపు మనం రిలాక్స్ అవుతాము. చివరికి నేనేమీ చేయలేదు, కానీ ఈరోజు ఏదో సంభవించింది అని మనం ఆశ్చర్యపోతాము. అలా ఎందుకంటే ఇప్పుడు మనం ఇక ఎంతమాత్రమూ పనికి సూచనలను ఇవ్వడం లేదు. మనం కేవలం మన ద్వారా పనిని ప్రవహింపచేస్తున్నాము అంతే. అలాగని మనం మొదటి రోజు నుండి ఈ సూచనలు చేసే విషయంలో ఏమీ చేయకుండా ఊరకనే ఉండిపోవాలా? ఎంతమాత్రమూ కాదు. మనం సూక్ష్మత్వాన్ని పెంపొందించుకునేందుకు సూచనలను పాటిస్తూ ఈ ప్రక్రియను నేర్చుకుని ప్రారంభించి అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో చూడండి. ఉదాహరణకు, మీరు నిర్మలీకరణను సాధన చేసినప్పుడు అన్ని సంక్లిష్టతలు, మాలిన్యాలు మీ వెనుక వైపు నుండి బయటకు వెళ్ళిపోతున్నాయి అనే సంకల్పంతో ప్రారంభించండి. చివరికి మీరు సాయంత్రం నిర్మలీకరణ చేసుకునేందుకు కూర్చున్నప్పుడు ఆ క్షణంలో మీకు మాటల అవసరం లేకుండా అన్నీ అలా జరిగిపోతూ ఉండే సమయం వస్తుంది. అది ఊహా కల్పనలను అర్థం చేసుకునేందుకు మనం సహాయపడుతుంది. మన దైనందిన కార్యకలాపాలలో మనం నిరంతరంగా ఊహా కల్పన చేసుకుంటూనే ఉంటాము. అతని చొక్కా చూడు, అతనెక్కడ కొన్నాడో, ఆహా ఆమె దుస్తులు అంత బాగా లేవు, నా లెక్చరర్ హుషారుగా ఉన్నాడు, ఈరోజు నా మనసు బాగోలేదు. ఇలా మన తలలో ఉన్న స్వరంతో ఊహలను బిగ్గరగా కాకపోయినా నిరంతరం ఊహించుకుంటూ ఉంటాము. ఈ పుస్తకంలో ఇంతకు ముందు చర్చించినట్లుగా మన ఇష్టాయిష్టాలే ఈ ఆలోచనా ధోరణులు. అవి మనలో నిశ్చలత్వాన్ని, ప్రశాంతతను పెంపొందిస్తాయా? మనసును ఇంతకంటే మరింత ప్రయోజనకరంగా ఉపయోగించవచ్చు. గంగా నది పుట్టిన చోట నువ్వు ఉన్నట్లు ఊహించుకో. గంగా నది నీరు బొట్లు బొట్లుగా పడుతూ ఉన్న మూలానికి నువ్వు చేరుకున్నట్లయితే మొట్టమొదటిగా అది నీటి బొట్టుతో ఎలా ప్రారంభమైంది, అది ఎక్కడికి ప్రవహించింది, దానికి ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయి, వాటిని తప్పించుకుంటూ అది ఎలా ముందుకు ప్రవహించింది, చివరికి అది సముద్రాన్ని ఎలా చేరుకున్నది, ఇదంతా గమనిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మీ హృదయంలో మీ ఆలోచనలు పుట్టుకొచ్చిన క్షణంలో అవి ఎక్కడికి వెళ్తున్నాయో, అవి మీ స్థితి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో మీరు గమనించగలరు. ఒక నది ప్రవాహంలా మీ ఆలోచనలు అంతకంతకు గొప్పగా వికాసం చెందుతాయి. ఆ ఆలోచనలు పెరిగి విస్తరిస్తూ ఉన్నప్పుడు అవి ప్రవహిస్తూ వికాసం చెందుతూ ఉండటాన్ని మీరు గమనించగలరు. మీలో పుట్టుకొస్తున్న ఆలోచనలు మీరు చూస్తూ ఉండడం, వాటిని మీ ద్వారా సున్నితంగా, సూక్ష్మంగా ప్రవహించనీయడమే సచేతనత్వం, మైండ్ఫుల్నెస్. ఇది యోగశాస్త్రంలో ప్రత్యాహారాలో మొదటి మెట్టు కూడా. అది ఆలోచనా శక్తిని తెలివిగా ఉపయోగించేందుకు మీకు తోడ్పడుతుంది. అంతకంటే ఎక్కువగా ఇక ఎంతమాత్రమూ మాటల్లో వివరించలేనప్పుడు మీరు మీ ఆత్మలో లీనమైపోతారు. మీ ఆలోచనలు దివ్యత్వంతో తాదాత్మ్యం చెందుతాయి. మీరు కేవలం ఒక ఉన్నత లక్ష్యం కోసం ఒక సాధనం అయ్యారు కాబట్టి అప్పుడు సంకల్పాలన్నింటిలోనూ అత్యంత సూక్ష్మమైనది, అత్యంత శక్తివంతమైనది సాధ్యపడుతుంది.